యథార్థమైన టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. మామిడి తోటలు పూత దశకు ప్రారంభమవుతున్న సందర్భంగా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త మానస వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు మామిడి తోటలు పూత దశ ప్రారంభమవుతున్న సమయంలో రైతులు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహనగా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త మానస మాట్లాడుతూ పూత సమయంలో తేనె మంచు పురుగు ఎక్కువగా ఆశిస్తుందని, దీని నివారణగా వేప నూనెను కాండం కూడా తడిసేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే తేనె మంచు పురుగును నివారించుకోవచ్చునని, అలాగే క్లోరోపైరిపాస్ 1 ml లీటర్ నీటికి కలుపుకొని కాండం కూడా తడిసేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే తేనె మంచు పురుగును నివారించుకోవచ్చునని తెలియజేశారు. ఈమిడా క్లోప్రేట్ దానితో పాటు హెక్సాకోనజోల్ వాటితో పాటు 13,045 అనే పోషకాన్ని 10 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే సస్యరక్షణ చర్యతో పాటుగా పూత పిందె ఎక్కువగా నిలబడే అవకాశం ఉంటుందని తెలియజేశారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి రాయలసీమ జిల్లాల్లో ప్రధాన పంటగా మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. మరి రైతులు ఇప్పుడు మామిడి తోటల పూత దశలోకి వస్తున్నందువల్ల రైతులు తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ చర్యలపై మన ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం. నమస్తే మేడం. మరి రైతులు మన రాయలసీమ జిల్లాలో ఎక్కువగా ఉద్యాన పంటల మీద మొగ్గు చూపుతుంటారు, ఎక్కువగా మామిడి తోటలు. మరి ఇప్పుడు మామిడి తోటలు పూత దశలోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి రైతులు సస్యరక్షణ చర్యలపై సమాచారం ఏమండి మేడం? నమస్కారం అండి. ఇప్పుడు మామిడి ఏంటంటే పూత మొదలవుతుంది, కొన్ని దగ్గరలో బాగా కింద కూడా తట్టి ఉన్నాయి. మనకి ఏంటంటే ముఖ్యంగా పూత సమయంలో ఎక్కువగా మనకి తేనె మంచు పురుగు అనేది చాలా పెద్ద సమస్య అనమాట. దాదాపు ప్రతి తోటలోనూ మనకి తేనె మంచు పురుగు అనేది ఆశిస్తుంది, ఎంతో కొంత నష్టం అయితే కలుగజేస్తుంది. మనకి తేనె మంచు పురుగు నివారణకి సమగ్రంగా యాజమాన్య చర్యలు చేపడితేనే మనం దాన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోగలం. మొదటిగా ఏంటంటే జూన్ నెల నుంచే మీరు కోతలు అయిపోయిన కదా, జూన్ నెల నుంచే 2 నెలలకు ఒకసారి వేప నూనె కనుక కాండం కూడా తడిచేలాగా పిచికారీ చేసుకుంటే ఆ సమయంలో తేనె మంచు పురుగులు అనేవి బెరడు పగుళ్ళలో ఆ విధంగా నివసిస్తుంటాయి. కాబట్టి అప్పటి నుంచి 2 నెలలకు ఒకసారి ఈ విధంగా పిచికారీ చేసుకుంటే పూత సమయానికి మనకి ఎక్కువ నష్టం అనేది కలగకుండా ఉంటుంది. అలాగే పూత వచ్చే నెల రోజుల ముందర వేప నూనె కానీ క్లోరోపైరిఫాస్ 1 ml లీటర్ నీటికి కానీ కలుపుకొని దాన్ని కాండం కూడా తడిచేలాగా మొత్తం చెట్టు అంతా పిచికారీ చేసుకోవడం ద్వారా మనకి తేనె మంచు పురుగు యొక్క సంఖ్యను అనేది తగ్గించుకోవచ్చు. అలాగే పూత మొదలైనప్పుడు మొదటి పిచికారీ కింద ఇమిడా క్లోప్రేట్, అలాగే దాంతో పాటుగా ఏదైనా ఒక తెగులు మందు అంటే మనకి కార్బెండజమ్ కానీ హెక్సాకోనజోల్ కానీ వాడుకోవచ్చు. దాంతో పాటుగా 13,045 అనే పోషకాన్ని 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం వలన మనకి సస్యరక్షణతో పాటుగా పూత పిందె నిలవడానికి ఈ 13,045 అనేది సహాయపడుతుంది. రెండో పిచికారీ కింద మనము బుప్రోఫెసిన్ అనే మందుని అలాగే దాంతో పాటుగా ఒక శిలీంద్రనాశిని హెక్సాకోనజోల్ అనే దాన్ని తీసుకొని దాంతోపాటు 13,045 10 గ్రాములు తీసుకొని పిచికారీ చేసుకోవాలి. మూడో పిచికారీ కింద డైనోడెఫ్యూరాన్ అనే మందుని ఇందాక చెప్పినట్టుగా 13,045 అలాగే శిలీంద్రనాశిని ఈ 3 కలుపుకొని కన్నా మనం స్ప్రే చేసుకోగలిగితే మనకి ఈ పురుగు తెగులు రెండింటినీ కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవడమే కాకుండా పోషకాలను కూడా సరైన సమయంలో అందించడం ద్వారా పూత పిందె అనేది నిలుస్తుంది, అలాగే మన దిగుబడి కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏమంటే తేనె మంచు పురుగులు సంఖ్య ఎక్కువ అవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి మనకి కొమ్మ కత్తిరింపులు చేసుకోకపోవడం వల్ల మనకి నీడ అనేది ఎక్కువగా వచ్చి అలాంటి నీడ ప్లస్ చల్లదనం ఎక్కడైతే ఏ చెట్ల కింద అయితే ఉంటుందో అలాంటి చెట్లలో తేనె మంచు పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. అలాగే నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినా మన పాదుల్లో నీరు అనేది కొంచెం అడుగు కట్టినట్టుగా నీరు నిల్వ ఉండడం, ఇలాంటి కారణాల వల్ల తేనె మంచు పురుగు అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ సందర్భాలని రానికుండా రైతులు అనేది సకాలంలో చర్యలు అనేవి చేపట్టాల్సింది. ఇంకొకటి ఏమంటే తేనె మంచు పురుగు అనేది ఆ తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తుంది, దాన్ని బంక అంటాము.
సో మనకి ఆకుల మీద కానీ ఎక్కువగా ఉంటే కాయల మీద కూడా పడి అది దాని నుంచి కారుతో కూడా ఉంటుంది. ఈ బంక అనే దాని మీద మళ్ళీ మనకి ఫర్దర్గా మసి తెగులు అనేసి వస్తుంది, నల్లగా ఉంటుంది. అది సెకండరీ ఇన్ఫెక్షన్ కింద శిలీంధ్రం అనేది ఆశిస్తుంది. సో ఎప్పుడైతే ఈ మసి తెగులు అనేది రైతులు వాళ్ళ తోటలో గమనించారో కార్బెండిజం 1 గ్రామ్ లీటర్ నీటికి కానీ లేదంటే 2 గ్రామ్ లీటర్ నీటికి కానీ కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ మసి తెగులు అనేది కంట్రోల్ అవుతుంది. కానీ ఇదేంటంటే మనం ఎప్పుడైతే తేనె మంచు పురుగుని కంట్రోల్ చేస్తామో అప్పుడే ఈ మసి తెగులు కానీ బంక కానీ మళ్ళీ రాకుండా ఉంటుంది. సో తేనె మంచు పురుగు అలాగే ఉంటే మనం పిచికారీ చేసినప్పుడు ఈ మసి తెగులు పోతుంది, కానీ మళ్ళీ బంక వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది కాకుండా రీసెంట్గా కొన్ని తోటల్లో మేము గమనించింది ఏంటంటే లేత ఆకుల్ని అలాగే కొంతవరకు లైట్గా పూరెమ్మల్ని కూడా తినే గొంగళి పురుగు అనేది మనం చూస్తున్నాము. సో ఈ పురుగు కన్నా గమనిస్తే కన్నా మొదటి పిచికారీ కింద మనం ఎమోమెక్టిన్ బెంజోయేట్ కానీ క్లోరోపైరిఫోస్ కానీ పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ పురుగు అయినా సరే తేనె మంచు పురుగు అయినా సరే ప్రతి పిచికారీలోనూ ఖచ్చితంగా వేప నూనె కలుపుకోవాలి, అలాగే జిగురు మందు కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మొదటి పిచికారీ చేసుకోవాలి. తర్వాత రెండో పిచికారీకి వచ్చేసి మనకి నోవాల్యూరాన్ ప్లస్ ఇండాక్సోకార్బ్ కాంబినేషన్ దాని కదా మనం స్ప్రే చేసుకుంటే ఈ గొంగళి పురుగు అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మేడం ఇప్పుడు తోటలో సేద్యం చేసేదనుకుంటున్నారు అంటే ఒకటి ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాలు పడే సమయంలో మనం కొంత లోతుగా కన్నా దున్నేసుకుంటే ఈ నీరు అనేది లోపలికి వరకు బాగా చేరుకొని మొక్క ఎక్కువ నీరు తీసుకుంటుంది. ఈ సమయంలో అంటే మనకి పూత వచ్చే సమయంలో నీరు అనేది మొక్క ఎక్కువగా తీసుకోకూడదు. కాబట్టి ఒకవేళ రైతులు దున్నుకోవాలన్నా కూడా పైన సేద్యం మాత్రమే చేసుకోవాలి, లోపలికి వెళ్ళకూడదు. లోపలికి వెళ్తే మనకి పూత తగ్గే అవకాశం అవును, కొత్త ఆకులు వస్తాయి కానీ కొత్త పూరెమ్మలు కానీ పూలు కానీ తగ్గుతాయి. మేడం మామూలుగా ఎక్కువగా ఈ చెట్టులు అనేది కూడా ఎక్కువగా పడుతుంటుంది, దాని నివారణగా ఏమి తీసుకోవాలి? చెదలు నివారణకి మనకి క్లోరోపైరిఫోస్ 1 ml లీటర్ నీటికి తీసుకొని అంతా కారణము ఆ పాలు దగ్గర ఏదైతే ఉందో అక్కడంతా తడిచేలాగా పిచికారీ చేసుకుంటే చెదలు అనేవి ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఈ చెదలనే కాదు, మోస్ట్లీ మనకి ఈ కాండము మీద ఎటువంటి శిలీంధ్రాలు కానీ పురుగులు కానీ రాకుండా బోడో పేస్ట్ ప్రతి సంవత్సరం 1 లేదా 2 సార్లు 2 లేదా 2.5 అడుగుల ఎత్తు వరకు పూసుకోవడం ద్వారా ఇటువంటి ఇబ్బందులు చిన్న ఇబ్బందులన్నీ రాకుండా మనం నివారించుకోవచ్చు. మేడం మామూలుగా ఇప్పుడు ఎరువులు ఏమి వాడితే బాగుంటుందంట కాయ వేసుకొచ్చడం? సో మనకేదన్నా పిండి కట్టినప్పుడు మనము మామూలుగా మనము సిఫారసు చేసిన ఎరువుల మోతాదు ఏదైతే ఉంటుందో అంటే అది చెట్టు యొక్క వయసును బట్టి మనం మోతాదు అనేది పెంచుతూ పోతుంటాము. సో ఈ విధంగా సిఫారసు చేసిన ఎరువుల్లో 75% జూన్ జూలైలోనే వేసేసుకుంటాము. ఆ మిగిలిన 25% ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు పిందె కట్టేది అంటే ఫిబ్రవరి ఆ టైంకి పిందె కట్టేస్తుంది కాబట్టి దాదాపు అన్ని తోటలను ఆ సమయంలో వేసుకొని నీరు కట్టుకోవడం ద్వారా మనకి పోషకాలు అనేది కాయ పెరిగే దశలో మొక్కకు అందుతాయి. ఈ కొంచెం పీరియడ్ అంటే పూత కాయ పిందె కట్టే దశలో ఏమవుతుందంటే పైపాటి పిచికారీల్లో మనము 13-0-45 అనే దాన్ని 10 గ్రాములు లీటర్ నీటి కలిపి